కాబట్టి ఈరోజు మనం నేర్చుకుందాం. ఆ జ్ఞానులు ఏ విధంగా అయితే వచ్చి వారి వారి స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోయారో, ఊరికే వెళ్ళిపోలేదండి, దేవుణ్ణి పొందుకున్నారు. మేనిఫెస్టేషన్ అంటే వారు ఆరాధికుడు ఎవరో తెలుసుకున్నారు, ఎవరిని ఆరాధించాలో తెలుసుకున్నారు. కాబట్టే అన్య మతస్థులైనప్పటికీ, అంటే వారు పేగన్స్ అయినప్పటికీ, డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశాల నుంచి, దేశం నుండి వచ్చినప్పటికీ ఆరాధికుడు ఒక్కడే అని తెలుసుకున్నారు. అన్య మతస్థులైనప్పటికీ అదేవిధంగా దేవుడికి మనము వీటన్నిటికంటే అమూల్యమైనది మన యొక్క హృదయాన్ని అర్పించాలి. అదేవిధంగా యేసుప్రభుని మన హృదయంలో ఇదిగో నిలుపుకోవాలి, హృదయంలో మనం స్థానాన్ని ఇవ్వాలి అనేదే గొప్ప పరమార్థం ఈ పండుగలో ఉంది. కాబట్టి దేవుని ఆరాధిద్దాం, ఎల్లవేళ ప్రార్థిద్దాం, విడువక విసుగక దేవుడి చెంతకు వచ్చి దేవుడికి మన హృదయాన్ని అర్పించుదాం. అదేవిధంగా దేవాలయానికి వెళ్ళిన మనము, దేవుడి దగ్గరికి వెళ్ళిన మనము ఉత్తి చేతులతో రాకుండా ఇంటికి దేవుణ్ణి పట్టుకొని వద్దాము, క్రీస్తుని పొందుకొని వద్దాము. మన కుటుంబాలు కట్టబడతాయి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా.